బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అబ్బ పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్నే అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారు, నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పంటి ముసలాడి చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. They are all our British slaves. నువ్వు నాలుగు ఖాళీ మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత ధైర్యం రా మీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం?